డైలాగ్ అయినా కానీ అంతేగాని సినిమా అంతా అదే ఉన్నప్పటికీ కూడా అదే సినిమాలో ఒకటే డైలాగ్ గుర్తుంది జనానికి కూడా. అవునండి. సినిమా అంతా పాటలు ఉండొచ్చు, సీన్లు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, కానీ కామన్ మ్యాన్ తన్ని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు నాలో. అసలు ఎత్తదాకా వెళ్ళిందంటే అఖిల భారత పురుష సమాఖ్య అధ్యక్షుడు అని, మొగుళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ అని, అట్లా మహిళా భార్య బాధితుల సంఘం అట్లా అని ఎన్నో మీమ్స్ వచ్చి అంతేగాని అలా ఈ ఐటీకి జాబ్లు చేసే యంగర్ జనరేషన్కి, చిన్నపిల్లలకి అందరికీ కనెక్ట్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత మీరు జంధ్యాల టాపిక్ లేకుండా మనం ఈ బండి ముందుకెళ్ళదు, మన మాట జీవితమే లేదు సార్ అసలు. జంధ్యాల ప్రసాదం కదా. జంధ్యాల గారు మిమ్మల్ని మెడ్రాస్ నుంచి వెళ్ళొద్దు, ఉండు, చాలా భవిష్యత్తు ఉంది, ఇప్పుడిప్పుడు నువ్వు సినిమాల్లోకి వస్తున్నావు, అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, మంచి పేరు వస్తుంది, నీకు స్టార్డమ్ వస్తుంది అన్న టైంలో ఆయన మాట వినకపోవడం తప్పని మీకు ఎప్పుడు అనిపించలేదా? అప్పుడప్పుడు అనిపిస్తుందండి. ఎందుకనంటే మన కాంపిటీటర్సు వాళ్ళు వస్తున్న పాపులారిటీని బట్టి అనిపించడం మానవ సహజం. కానీ నాకేమనిపించిందంటే లాంగ్వేజెస్లో ఇలా ఎదిగేవాడినేమో నేను ఇదివరకు, ఇప్పుడు గచ్చిబౌలిలో విస్తరించాను అనిపిస్తుంది. విస్తరించారు, ఎదుగుదల అంటే ఇంకొక రకంగా మీరు డెవలప్ అయ్యారు, ఇంకొక ఫీల్డ్లో డెవలప్ అయ్యారు. నేను టెలివిజన్ అనే ఒకటి పట్టుకోగలిగాను కదా సార్. అవును, టెలివిజన్ పట్టుకోబట్టి నేను నిర్మాతనయ్యాను, దర్శకుడిని అయ్యాను, రచయితనయ్యాను, ఎడిటర్ని అయ్యాను, 14 నందులు తీసుకోగలిగాను, అక్కినే నాగేశ్వరరావు గారితో సీరియల్ చేయగలిగాను, సంగీతం శ్రీనివాసరావు గారిని నా సీరియల్కి మ్యూజిక్ చేయగలిగాను, బాలు గారు లాంటి వాళ్ళు నాతో యాక్ట్ చేయగలిగారు, మా మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు నాతో నటించగలిగారు, ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము వాళ్ళ పార్టీకి కావాల్సిన ఫిలిమ్స్ చేశాను, కార్పొరేట్ ఫిలిమ్స్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ ఫిలిం చేశాను. ఒక ప్రపంచం మొత్తం చూడగలిగాను నేను. అలాంటి అక్కడ ఉంటే చూడలేమని కాదు, అదే ప్రతిదీ మన మంచిగా అనుకోవటం, ఊరుకోవటం అంతే. విధి ఉంటుంది కదా, అది డ్రైవ్ చేస్తుంటుంది. సో మీరేంటంటే ఆయన జంధ్యాల గారు అన్నట్లుగా ఇక్కడ కంటిన్యూ వెళ్ళొద్దు, ఇక్కడ ఉండమని ఉండుంటే ఇంకొక రూపంలో ఉండేవాళ్ళు. అంటే ఆయన విజువలైజ్ చేశారండి. అప్పుడు ఏమైందంటే తెలుగు సినిమాలో యువ పాత్రలు తక్కువే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మీరు గమనించండి, ముద్దమందారం, సీతాకోకచిలుక, సప్తపది, జయగంటలు 4 ఒకే సమయంలో వచ్చిన లవ్ స్టోరీస్, విభిన్నమైన ప్రవృత్తులు కలిగిన లవ్ స్టోరీస్. సంగీతం గారు జయగంటలు తీస్తే, విశ్వనాథ్ గారు సప్తపది తీస్తే, భారతీరాజా గారు సీతాకోకచిలుక తీస్తే, జంధ్యాల గారు ముద్దమందారం తీశారు. విశేషం ఏంటంటే ఈ 4టికి మాట రాసింది జంధ్యాల గారే. ఒకేసారి రిలీజ్ అయిన 4 ప్రేమ కథల్లో అందులో తను డైరెక్ట్ చేసుకునే ఒక సినిమా మీద కూడా పక్షపాతం చూపించకుండా అన్నిటికీ సమన్యాయం చేయగలిగిన రైటర్ ఆయన. అయితే నాకేమైంది, ఇది 4 స్తంభాల ఆట, 2 వచ్చినాయి, బ్రహ్మాండంగా గిట్టాయి. తర్వాత ఏమైపోతామని భయం పట్టుకుంది, ఒకవేళ రాకపోతే. ఇప్పుడు నరేష్ ఉన్నాడండి, నరేష్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, తన సస్టైనబిలిటీ ఉంది, పాపులారిటీ ఉంది. విజయనిర్మ గారి సన్ అంటే తనకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, కృష్ణ సపోర్ట్ ఉంది, కృష్ణ గారి సపోర్ట్. అతను కూడా టాలెంటెడ్, తను అలా ఉంది. తను అక్కడ మద్రాసులో పుట్టి పెరిగాడు, టాలెంటెడ్, ఆల్రెడీ ఫైనాన్షియల్ గారు ఇచ్చి వాళ్ళిద్దరు సపోర్ట్. నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అటు ఇటు ఇప్పుడు అవ్వలేదు, బ్రహ్మాండంగా నేను కూడా వాళ్ళంత స్టార్ని ఉంటే ఇట్లా అంటే మామూలుగా ఇప్పుడైనా నాకేం మీకుండే గుర్తింపు నాకుండే గుర్తింపు నాకే ఉంది కదా. విశ్వనాథ్ గారి సినిమా ఆడియన్స్ విశ్వనాథ్ గారికి ఉంటారు, జంధ్యాల గారి సినిమా ఆడియన్స్ జంధ్యాల గారికి ఉంటారు, రాఘవేంద్రరావు గారు ఉంటారు, రాజమౌళి గారు. సో ఎవరి ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు, నాకంటూ నా ఆడియన్స్ ఉన్నారు నాకు. కానీ ఏంటంటే నేను కష్టపడి ఎదిగాను, అదే సునాయాసంగా అయితే ఎదగలేదు నా జీవితం. తర్వాత మీరు మల్టీ రంగాల్లో ప్రయాణం చేసినప్పటికీ కూడా ప్రతిచోట మీరు ఆ వృత్తిని ప్రేమించారు, అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు, మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఫుల్గా ఉన్నారు. 100% సార్, అందులో మాత్రం తేడా లేదు. వ్యక్తిగా నేను ఏ రోజు నా గురించి నేను బాధపడలే. నష్టాలు వచ్చినాయి, లాభాలు వస్తాయి, ఒక్కోసారి ఫౌంటైన్ లాంటి జీవితం, ఒకసారి పైన ఉంటాం, ఒకసారి కింద ఉంటాం. అవును, మనం ఎలా అయితే నీరు తన స్వభావాన్ని వదలదో పైన కిందన, మనిషిగా మనం కూడా మన స్వభావాన్ని వదలం, కామన్గా అలా పట్టుకున్నందుకు మీరు అన్నట్టు ఇందాక మీ ఇంట్రడక్షన్లో 4 దశాబ్దాలైనా సెలబ్రిటీ స్టేటస్ అవునో కాదో నాకు తెలియదు, కానీ జనం మనసులో చిన్న పీట అయితే వేసుకున్నాను. ఇప్పుడు 2024లో కూడా మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు అంటే మీరు జనంలో ఉన్నట్టే కదా. కరెక్ట్. లేకపోతే ఎందుకు అడగరు కదా, ఎందుకు పిలుస్తారు అంటే అంతేగా తరాలను కనెక్ట్ చేస్తే అంతకుముందు జనరేషన్స్ వాళ్ళు కూడా ఇంతకు ప్రదీప్ గారు ఏం చేస్తున్నారు, ప్రదీప్ గారితో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది కదా, ఒకసారి ఆయనతో మనం ఏదైనా ఇంటరాక్షన్ చేస్తే బాగుంటుంది కదా అనిపించడం. అంటే నాకు దానికి పబ్లిక్తో నేను ఎప్పుడూ టచ్ పోగొట్టుకోలేదు సార్. అవును, మీడియాతో కూడా పోగొట్టుకోలేదు. నేను ఎవ్వరు మీరు ఇప్పుడు అడిగారు అనుకోండి, నేను ఇది నా అదృష్టం, నేను ఇక్కడ రావటం అనుకుంటా తప్ప నేనేంటి వీళ్ళకి వచ్చేది ఏంటి అని అనుకోలే. త్రికరణ శుద్ధిగా చెప్తున్నా. త్యాగరాయ కాన్సెప్ట్లో ఒక ఫంక్షన్ వాళ్ళు పిలిచినా నేను వెళ్తాను గెస్ట్ కింద.
నన్ను చాలామంది అడుగుతారు, ఎందుకంటే అక్కడ 50 మంది ఉండరు, 100 మంది ఉండరు, మీరు ఎందుకు వెళ్ళి మీ టైం వేస్ట్ చేస్తారు? ఎవరు వెళ్తారు అన్నాడు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవారు, నారాయణ రెడ్డి గారు ఉండేవారు, గుమ్మడి గారు ఉండేవారు, బాలయ్య గారు ఉండేవారు, జంజాల గారు ఉండేవారు. ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు సభకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడున్న కొత్త తరం నటీనటులు అందరూ వాళ్ళతో కనెక్ట్ కారు, వాళ్ళు అసలు పబ్లిక్ లైఫ్ లేదు, వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ గదుల్లో వాళ్ళు ఉంటారు. తరాలు కూడా మారిపోతుంటే పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఎవరో వెళ్ళి పాట బాగా పాడారండి, డ్యాన్స్ బాగా చేశారు, సూపర్ అండి, శర్మ గారు బాగున్నారు అని మాట్లాడేవాడు ఒకళ్ళు ఉండాలి కదా. మనుషులు కావాలి. అలా నాకు టైం అంతా వదులుకునే వెళ్ళాలి, నెలలో 1, 2 నాకు ఎంత కుదిరితే అంత వెళ్ళి వస్తాను. సో జనజీవనం వదలలేదు, జన సంబంధాలు వదలలేదు, మీరు అన్నట్టు పబ్లిక్ మీడియా పబ్లిక్ రిలేషన్ వదలలేదు, నటన వదలలేదు, నా పనులన్నీ నేను చేసుకుంటూ టచ్లో ఉన్నాను. అందరూ వదలలేదు, మిమ్మల్ని కూడా ఎవరు వదలలేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తర్వాత మళ్ళీ మనం ముందు ప్రయాణంలోకి వెళ్ళబోయే ముందు మీ తాతగారు వెన్నకొట్ట వారిని మనం తప్పనిసరిగా తలుచుకొని తీరాలి. ఎందుకంటే ఈ తరాల వారికి చాలామందికి తెలియదు. ఆయన పేరు తెలిసిన వాళ్ళు కూడా తరిగిపోతున్న తరంలో మనం ఉన్నాం. ఒకసారి వారిని తలుచుకుందాం సార్. వెన్నకొట్ట రావణపంతులు గారు, వెన్నకొట్ట రావణపంతులు గారు మా మదర్స్ ఫాదర్. అవును. మా అమ్మ పెద్దది, మాలతి మా అమ్మ పేరు, మా అమ్మ పెద్ద కూతురు. ఆయన నాటక రంగాన్ని తన జీవితాన్ని ఇచ్చేశాడండి. కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు, మనందరికీ తెలుసు. కన్యాశుల్కం సినిమాలో తాంబూలాలు ఇచ్చేసాను ఇక తన్నుకు చావండి అనే డైలాగు చాలా ప్రసిద్ధమైంది. అది అసలు అగ్నిహోత్రావధానుల పాత్ర మనకు తెలుసు. చదువుకున్న అమ్మాయిలు, బాటసారి, దొంగరాముడు, ఇట్లా చాలా ముద్దమందారంలో కూడా యాక్ట్ చేశారు తాతగారి కింద. ఆయన మంచి వేషాలు వేశారు. మోర్ దెన్ దిస్, అటుపక్క ఉన్న విజయవాడ నుంచి అటున్న వాళ్ళకి రేడియోగా ఆయన చాలా సుపరిచితులు. ఈరోజు మనం అంతా ధారావాహికలు అని మాట్లాడుతున్నాం కదా, డైలీ సీరియల్స్ పేర్లు ఇవన్నీ. కానీ 1970 ప్రాంతాల్లోనే సీతాపతి సంసారం అని రేడియోలో లైవ్ ఎవ్రీడే డైలీ సీరియల్ చేశారు ఆయన రేడియోలో. ఆయనే సీతాపతి, దాంట్లో మెయిన్ సీతాపతి సంసారం అని 5 minutes వచ్చాడు డైలీ, 7 to 7, 5. అది ఒక డైలీ వాళ్ళు రికార్డ్ చేసి ఏ రోజు కరెంట్ అఫైర్స్ అది చెప్పేవారన్నమాట. అలా అటు స్టేజ్కి, ఇటు రేడియోకి, సినిమాకి కనెక్ట్ అయిన వ్యక్తి మా తాతగారు. ఆయన శిష్య పరంపరలో జంజాల్ గారు ఒకరు, మురళీమోహన్ గారు, దాని తర్వాత సుత్తి వీరభద్రరావు గారు, సుబ్బరాయ శర్మ గారు, ఎంతోమంది. ఆయన రామచంద్ర కాశ్యప్ గారు, ఆ తరం వాళ్ళు నుంచి స్టేజ్ మీద డ్రామా వేస్తున్న డివి నరసరాజు గారు. ఆయన ఎంత గొప్పవారంటే నాటకం అని ఒక నాటకం రాశారు డివి నరసరాజు గారు. అందులో ఈయన డైరెక్ట్ చేస్తున్నారు మా తాతగారు. బట్లర్ వేషం ఒక 5 minutes వేషం మాత్రమే. అందులో ఒక టెమిలియాస్తో మాట్లాడే ఒక సర్వర్ వేషం అనమాట. ఎవరో ఆర్టిస్ట్ రాకపోతే ఈయనే వేసేశారు. స్టేజ్ మీద 5 నిమిషాల దానికి పరిషత్తులో 2.5 గంటల నాటకాల పరిషత్తులో ఇది బెస్ట్ యాక్టర్ వచ్చింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. అంటే ఆయన నిడివి తక్కువ ఉన్నప్పటికీ అంత బాగా చేసేవారు. సరే, ఇప్పుడు ఈ F2 సినిమాలో కూడా సినిమా అంతా అలా ఉండగా అంతేగా పాపులర్ అయింది కదా. అది రిపీట్ అయింది. అది అదృష్టం అంతే. వాటెవర్ అది కాలము, మీరు అదృష్టము, యోగం కావచ్చు. సో మా ఫాదర్ ఏంటంటే, ఆయన అల్లుడు మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు. ఆయన మా తాతగారు అంటే ఇష్టం ఉండేది బాగా. ఈయన స్పోర్ట్స్ మ్యాన్ మా ఫాదర్. ఫుట్బాల్ ఆడేవారు, హాకీ ఆడేవారు, ఆల్ ఇండియా PNTకి రిప్రజెంట్ చేశారు మా నాన్నగారు. ఈయన లాజిక్ మా ఫాదర్ చాలా బాగుండేది. స్పోర్ట్స్ అందరం ఆడుతున్నప్పుడు ఒకటి తప్పు చేసినా కప్పు పోతుంది, నాటకం అందరూ చెడిపినా ఒకటి బాగా చేసినా వాడు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది, మీరు ఆర్టిస్టులకు అండి స్పోర్ట్స్లోకి రావద్దన్నారు. మేము 5 బ్రదర్స్ అండి, అన్నదమ్ములం, చెల్లెళ్ళు లేరు, 5 అన్నదమ్ములం. 7 ఏళ్ల వయసులో 5 పుట్టాం. 57 నుంచి 63 లోపల 5 బ్రదర్స్ పుట్టాను. నేను 3వ వాడిని. పెద్దన్నయ్య, సెకండ్ 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు అనమాట. మా 5 కూడా లలిత కళలు, నాటకాలు, 2వ అన్నయ్యకి పెయింటింగ్, మా ఉదయ్ మా తమ్ముడికి డ్యాన్సు, మా ఇంకో తమ్ముడికి తబలా, ఇవన్నీ చదువుతో పాటుగా నేర్పించారు మా ఫాదర్. మీ నాన్నగారికి కూడా ఉన్నాయా ఫైన్ ఆర్ట్స్? ఆయనకి ఏం లేవండి. అమ్మకు కూడా లేదు, నాన్నగారికి కూడా లేదు. మా తాతగారిని చూసి, మా మేనమామల్ని చూసి మా ఫాదర్ మేము ఆర్టిస్ట్లో వాళ్ళని కోరుకున్నారు. ఇప్పుడు వెన్నకోట జయరామ్ గారు కదా, ఆయన విజయరామ్ ఆయన కూడా ఆర్టిస్ట్ కదా. ఆయన ఆర్టిస్ట్, జంజాల్ గారి ఫ్రెండ్ ఆయనే. అదే జంజాల్ గారి ఫ్రెండ్. మీరు ఏక్ దిన్ కా సుల్తాన్ నాటకం చూస్తే బుక్ మీద ఉండే ఫోటో మా మావయ్యది. జంజాల్ గారి ఫస్ట్ రచన అది. ఆ ఫస్ట్ రచన మీద కవర్ పేజ్ మా మావయ్యది ఉంటుంది.